ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. ఇది శ్రీకాకుళంలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు మత్స్యకారులను ఉద్దేశించి ప్రసంగించడం జరిగింది. ఇక్కడ ఒక కార్యక్రమాన్ని లాంచ్ చేయడం కూడా జరిగింది. ఇదేంటి అంటే ఎన్నికల హామీలో ఇచ్చినటువంటి విధంగా ఏదైతే ఎన్నికల హామీల్లో భాగంగా మత్స్యకారులు వేటకు వెళ్ళవలసినటువంటి సమయం కాకుండా వేటను నిషేధించినటువంటి సమయం, అంటే సాధారణంగా ఏదైనా భారీ తుఫాన్లు కానీ లేదంటే అల్పపీడనం, వాయుగుండం ఇలాంటివి ఏవైనా వచ్చినప్పుడు సముద్రంలోకి వేటకు వెళ్ళొద్దు అని చెప్పి వేటని నిషేధిస్తూ ఉంటారు. సో ఇటువంటి సమయాల్లో కేవలం వేటకు వెళ్ళటమే జీవనాధారంగా బతికేటువంటి మత్స్యకారుల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? సో వారికి ఒక 10-15 రోజులు, ఒక 20 రోజుల పాటు వేటకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు. ఇటువంటి సమయంలో వారికి బ్రతుకు తెరువు కోసం ఒక 10,000 రూపాయలు ప్రభుత్వం నుంచి కేటాయిస్తూ ఉంటారు. అయితే ఎన్నికల హామీల్లో దీన్ని డబల్ చేస్తామని 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఎన్నికల హామీల్లో కూటమి హామీ ఇవ్వటం జరిగింది. దీంట్లో భాగంగానే చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని లాంచ్ చేయడం జరిగింది. సో మత్స్యకారులకు ఇక నుంచి వేట నిషేధిత సమయంలో 20,000 రూపాయలు భృతిగా ఇవ్వబోతున్నారు అనేది సమాచారం. అయితే దీన్నే పవన్ కళ్యాణ్ అభినందించడం జరిగింది. ఎన్నికల హామీని నిలబెట్టుకున్నామని, దీని ద్వారా 1,29,000కు పైన మత్స్యకార కుటుంబాలు లాభం పొందబోతున్నాయని, దీనివల్ల ప్రభుత్వం 259 కోట్ల రూపాయలు దీని మీద వెచ్చించనుంది. ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకున్నందుకు, దీన్ని త్వరగా అమలు చేస్తున్నందుకు చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు అని చెప్పి పవన్ కళ్యాణ్ తెలియజేశారు.